శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు పాండవులు ప్రతిజ్ఞలు చేశారు. అయితే యుధిష్ఠిరుడు ధర్మరాజు భరతవంశ శ్రందతి కూడా సెలవు తీసుకున్నాడు. భీష్ముల వారు, సోమదత్తుడు, బాల్యకుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, ఇట ధాతరాష్ట్రులందరూ ఉన్నారు. యూత్సుడు, సంజయుడు, సభాసలందరినీ కూడా సెలవు తీసుకున్నాడు. సర్వానామంత్రి రక్షామి ద్రష్టాస్మి పునరేచ్చవ అన్నాడు ధర్మరాజు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్తున్నాడు, తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకుంటాను అన్నాడు ధర్మరాజు. కౌరవులందరూ కూడా సిగ్గుపడ్డారు. అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు. మనస్సులో మాత్రం మనోభిరేవ కళ్యాణం దద్దుసొచ్చే తస్స ధీమత, మనస్సులో మాత్రం నాయనా నేను శుభం కలగాలి అని కోరుకున్నారు. అప్పుడు విదురుల వారు చెప్తున్నారు, విదురుల వారు ఉపదేశం చేస్తున్నారు. ఇక్కడ అంటే అద్భుతమైన ఉపదేశం చేస్తారు. ఏ దేవత నుంచి మనం ఏది గ్రహించాలనే విషయం, అద్భుతమైన విషయం చెప్తారు ఇక్కడ వారు. నాయనా, ఈ రాజకుమారి అనేటువంటి కుంతి అరణ్యాల్లో ఉండడానికి అనుకూలంగా ఉండదయ్యా. అటువంటి ఆమె అరణ్యాల్లో ఉండకూడదు. సుకుమారి ఆవిడ, వృద్ధురాలు కాబట్టి ఆమె ఎప్పుడూ సుఖాలే అనుభవించాల్సినటువంటి స్త్రీ ఆవిడ. ఆమెని ఇక్కడే ఉంచండి, మా ఇంట్లో ఉంచండి, గౌరవంగా ఉంటుంది. మీకంతా తెలిసింది కదా, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. అంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ వస్తాయి. ఆరోగ్యమే దెబ్బతిందనుకోండి ఇంకేమీ సాధించలేరు. అందుకు ఆరోగ్యంగా ఉండండి అని దీవించారు విదురుడు. పాండవులు అన్నారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం మేము. మీరు మాకు పెనతండ్రి, తండ్రి లాంటి వాడు నువ్వు. కాబట్టి వయంచ తత్పరాయణాహ, మేము మీ శరణులో ఉన్నాము, మీ శరణు కోరున్నామన్నాడు. అని యథాజ్ఞాపసే విద్వన్ తంభిద పరమో గురు యచ్చాన్యమితర్తవ్యం తద్విదత్స మహామతే. మీరు మాకు పరమ గురువు, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే ఆ రకంగా చేస్తాం. మా కర్తవ్యం ఏమైనా ఉంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ అడగచ్చు కదా, ఏమండి ఇప్పుడు నేను చెప్తున్నారు, అంత సభలో ఇంత ఘోరం జరుగుతుంటే మీరు ఎందుకు అడగలేదని అడిగాడు ధర్మరాజు ఎవరినైనా? ఎవరిని ఏమీ అడగలేదు. అసలు జరిగిందా జరగలేదా అన్న విషయం కూడా గుర్తుందో లేదో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అది ధర్మస్వరూపం ధర్మరాజు. అప్పుడు విదురుడు అంటున్నాడు, నాయనా మరో విషయం తెలుసుకోవయ్యా. నా ధర్మేణ చిత కశ్చిత్ బదతవే పరాజయే. అధర్మ మార్గంలో ఓడిపోయిన వాడు ఓడిపోయాను అని దుఃఖించకూడదు అన్నాడు. చాలా చక్కటి సందేశం ఇది. అంటే మనం కూడా జీవితంలో అనేక సందర్భాల్లో ధర్మ మార్గంలో ఉన్నప్పటికీ కూడా అధర్మ మార్గంలో మనం ఓడింపబడతాం, విజయం సాధించలేకపోతాం. దానికి విదురుడు వారు చెప్తుంటే అధర్మ మార్గంలో నువ్వు ఓడిపోతే నువ్వు దాని విషయంలో శోకించకూడదు అని చెప్పారు. నువ్వు ధర్మం తెలుసునయ్యా. అర్జునుడు యుద్ధంలో ఎవరి మీదైనా గెలిచేటువంటి సామర్థ్యం ఉంది. భీమసేనుడు ఎటువంటి శత్రువునైనా సంహరించగలడు. నకులుడు అర్థ సముపార్జన బాగా చేస్తాడు. సహదేవుడు చాలా సహనం ఉన్నటువంటి వాడు. ధౌమ్యుడు వాళ్ళ పురోహితుడు, బ్రహ్మజ్ఞుల్లో శ్రేష్ఠుడు. ఇక ధర్మాదు కుశలా చేవ ద్రౌపది ధర్మచారిణి. ఈ ద్రౌపది ఎప్పుడు కూడా ధర్మార్థాల్లో నేర్పుతూ ఉండేటువంటి ఆమె. అన్యోన్యస్య ప్రియా సర్వే తదైవ ప్రదర్శనాః. మీరు ఒకరి పట్ల ఒకరికి ఎప్పుడూ కూడా ఇష్టం ఉంది మీలో, కాబట్టి మిమ్మల్ని చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడతారు. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా చూస్తారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఐదుగురిని, పాండవులు మీ సోదరుల్ని ఎవరు విడదీయలేరయ్యా. అందులో మరో విషయం ఏమిటంటే లోకంలో ఎవరు కూడా మిమ్మల్ని ఇష్టపడని వాడు ఉండడు. అందరూ మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారే ఉంటారు అని. నీ సహనం ఏదైతే ఉన్నదో ఆ సహనమే నీకు ఏషవే సర్వకళ్యాణ సమాధి స్తవ భారత. నీ సహనం ఏదైతే ఉందో ఆ సహనమే నీకు అన్ని రకాల శుభాల్ని కలగజేస్తుంది. శత్రువు ఇంద్రుడంతటి వాడైనప్పటికీ కూడా
నీ సహనం ముందు నిలవలేడయ్యా అని చెప్పాడు. అని గతంలో నీకు హిమాలయ పర్వత ప్రాంతంలో మేరుసావర్ని ఉపదేశం చేశాడు. వారణావతంలో ఉన్నప్పుడు వ్యాసులు వారు ఉపదేశం చేశారు. భృగుతుండంలో పరశురాముడు ఉపదేశం చేశాడు. దృషద్వతిలో సాక్షాత్తు శంకర భగవానుడు మీకు ఉపదేశం చేశాడు. అంజనా పర్వతం మీద అసిత మహర్షి జ్ఞానోపదేశం చేశారు. కల్మాషి నదీ తీర్థంలో భృగు మహర్షికి నువ్వు శిష్యరికం చేసావు. నారద మహర్షి ఎప్పుడు కూడా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. ఈ ధౌమ్యుడు మీకు పురోహితుడు. కాబట్టి అంటే ఎందుకు ఇవన్నీ చెప్పారంటే ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నాము, ఎవరి యొక్క ప్రభావం మన మీద ఉన్నది అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇటువంటి ధర్మాత్ములందరూ కూడా నీకు జ్ఞానబోధ చేశారు, ఉపదేశం చేశారు. అవన్నీ ఇప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టద్దు. ఈ మహర్షులందరూ కూడా పారలౌకికమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చారు నీకు. ఆ విజ్ఞానాన్ని ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టద్దు. నువ్వు నీ బుద్ధి చాలా విశేషమైనది. అందువల్ల ఇలానందనుడైనటువంటి పురూరవుడిని కూడా మించుతావు నువ్వు అని నీకు శక్తి ఉన్నది. ఆ శక్తితో రాజులందరినీ కూడా మించిపోతావు నువ్వు. ఇక ధర్మాచరణ విషయంలో, ధర్మసేవనంలో ఋషుల్ని కూడా మించిపోతావు నువ్వు. అంటే ఋషుల కంటే కూడా ఎక్కువ స్థాయిలో ధర్మాచరణ చేసేటువంటి మహనీయుడు ధర్మరాజు. ఇప్పుడు ఇంద్రుడి ద్వారా ఏమి గ్రహించాలి అంటే ఇంద్రుడి ద్వారా విజయోత్సాహాన్ని గ్రహించాలి. యమధర్మరాజు ద్వారా ఏమి గ్రహించాలంటే క్రోధ నివారణ గ్రహించాలట. దాన విషయంలో కుబేరుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. సంయమనం వరుణుడి ద్వారా గ్రహించాలి, వరుణ దేవత ద్వారా. ఇతరుల కోసం తనని తగ్గించుకోవడం, సౌమ్యత్వం, జీవన ప్రధానం. ఈ మూడు ఎవరి ద్వారా నేర్చుకోవాలంటే నీటి ద్వారా గ్రహించన్నాడు. అంటే నీరు ఇతరుల కోసం తనని తగ్గించుకుంటుంది. అయ్యో నానో నీరు తగ్గిపోతుంది, అవి నీరు తీసుకెళ్తున్నానని నీరు ఎప్పుడైనా బాధపడుతుందా? బాధపడదు. సౌమ్యంగా ఉంటుంది. జీవన ప్రధానం, అందరికీ జీవనదానం చేస్తుంది నీరు. నీరే ఆధారం ప్రాణికోటికి. ఇక భూమి నుండి ఏమి నేర్చుకోవాలి? భూమే క్షమాచ. భూమి నుంచి క్షమాగుణాన్ని నేర్చుకోవాలి, సహనగుణాన్ని నేర్చుకోవాలి. తేజస్స సముద్రం సూర్యమండలాత్. సూర్యమండలం నుండి తేజస్సును గ్రహించాలి. వాయోర్బలం ప్రాప్నుహిత్వం భూతేభ్యశ్చాత్మసంపదం. వాయువు నుండి బలాన్ని గ్రహించాలి. సమస్త భూతాలన్నీ కూడా ఆత్మసంపదని గ్రహించాలి అని ఆడదంబోస్తి భద్రంబ ద్రష్ట అస్మి పునరాగత. నాయన నీకు ఆరోగ్యం సంపూర్ణగాక అన్నారు. అని నీకు శుభం కలుగుతుంది. వనవాసం నుంచి మళ్ళీ వచ్చినటువంటి మిమ్మల్ని చూడగలను నాయన అన్నారు. యథావత్తు ప్రతిపచ్చేద కాలే కాలే యుధిష్ఠిర అపృష్టోసే కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత. నాయన ఆపత్కాలంలో ధర్మ అర్థాలకు సంబంధించినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సమస్త కార్యాల్లోని కూడా ఆ సమయానికి తగిన విధంగా కర్తవ్య పాలన చేస్తూ ఉండవయ్యా అని సలహా ఇచ్చారు. అంటే ఆపత్కాలం వచ్చింది, ధర్మ అర్థాలకు సంబంధించిన క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఏ కార్యం చేసినా సరే ఆ సమయానికి తగిన విధంగా కర్తవ్య పాలన చెయ్యాలి అని నేను చెప్పవలసిందంతా చెప్పానయ్యా, నీకు మేలు కలుగుతుంది అని చెప్పారు విదురుల వారు. అని పురుషార్థం స్వస్తిమంతం తాం ద్రక్ష్యామ పునరాగతం నహినో రుజినం కించిత్తు వేదచిత్తు పురాత్పృతం. నానా నీ దీక్షను విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ చూస్తామయ్యా అని. గతంలో మీరు ఏ దోషాలు చేశారు అనేది ఎవరికీ తెలియదు అని. అదంతా జరగవలసిందే, అది జరగవలసింది జరిగింది. ఈ రకంగా విదురుడు వారికి హితబోధ చేశారు. చేసిన తర్వాత ధర్మరాజు భీష్మ ద్రోణాదులందరికీ కూడా నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు.